అందరికీ నమస్కారం. నేను మీ శిరీష. మన చుట్టూ ఇప్పుడు కర్రపెండలం తోట కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి రైతు చంద్రశేఖర్ రెడ్డి గారు ఫస్ట్ టైం కర్రపెండలం సాగును చేయాలని డిసైడ్ అయ్యి కర్రపెండలం మొక్కలను నాటున్నారు. సో కర్రపెండలం అనేది స్టెమ్స్ ద్వారా మనకు మొక్క అనేది పెరుగుతుంది. 2-3 కనుపులుంటే చాలు ఆ మొక్కని వీళ్ళు ఇక్కడ భూమిలో వేస్తే ఆ మొక్క నుంచి 7 నెలల లోపల మనకి హార్వెస్టింగ్ అనేది వచ్చేస్తుంది. అయితే ఈ పంట సాగును అసలు ఎందుకు ఎంచుకున్నారు, దీనికి ఎంత డిమాండ్ ఉంది, ఇలా పంటను సాగు చేసే విధానం ఎలా ఏంటి, దీని గురించిన ప్రతి ఒక్క సమాచారం కావచ్చు, ఇంకా అదే కాకుండా మార్కెటింగ్ కి సంబంధించి ఇంకా పర్ కేజీ ఎంత కాస్ట్ ఉంటుంది, ఓవరాల్ గా ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయి, ఎంత దిగుబడి వస్తుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం రైతు ఇక్కడే ఉన్నారు. సో చంద్రశేఖర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఫార్మింగ్ గురించి అంటే ఎలా భూమిని సాగు చేసే విధానం అంతా ఎలా ఉంటుంది మేడం? ఇది దీనికి సపరేట్ గా సాగు మామూలు దున్నుకుంటే వీళ్ళకి ఏమంటే ఇట్లా గుడ్డు చేయాలి, మొన్ను గుడ్డు చేసి ఈ కర్ర స్టెమ్స్ ఉన్నాక స్టెమ్స్ ఒక్కొక్క స్టెమ్ పెట్టేదంత. వాటికి చాలా లాగోడు అడిగేలే, చాలా ఎరువు బేకలేదు, నీళ్లు బేకలేదు, మొండు పంట అట్లా నార్మల్ నీళ్ళనే పెరుగుతుంది.